గత వైసీపీ హయాంలో ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో, ఏదైతే ప్రజల సౌకర్యార్థం చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేదనుకుంటే వ్యవస్థలను ఏవైతే నిర్మించారో వాటన్నిటి పట్ల అనంతరం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కొంతవరకు అయితే మాత్రం చర్యలు తీసుకొని దానిలో ప్రక్షాళన చేస్తున్నాం. సో గత గవర్నమెంట్ ఏదైతే చట్టబద్ధత విరుద్ధంగా చేశారో వాటన్నిటిపైన కూడా మేము చర్యలు తీసుకొని దాన్ని ఒక గాడిలో పెట్టే పరిస్థితి ఉంది అనేటువంటి స్టేట్మెంట్స్ మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చూసాం. సో అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ ఉన్నటువంటి అంశం ఏంటంటే సచివాలయ వ్యవస్థ. సో సచివాలయ వ్యవస్థ వరకు మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ముందు దానికి అది ఎలా పుట్టింది, దాన్ని ఎలా నిర్మించారనేది ఒకసారి విషయం మనం మాట్లాడుకున్నట్లయితే వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే గ్రామాలు, అలాగే రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు, అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డులు వాటన్నిటికీ కూడా వాళ్ళ ఇంటి వద్దకే సంక్షేమ పథకం అందించాలి, లేదనుకుంటే అభివృద్ధి పథకాలు వాళ్ళ ఇంటి వద్దకే చేరాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో గ్రామ వార్డు సచివాలయాలు, అలాగే వార్డు సచివాలయాలు, అలాగే గ్రామ సచివాలయాలు అనే పేరుతో సచివాలయాలు తీసుకొచ్చి ఒక మండల కేంద్రంలో లేదనుకుంటే ఇన్ని గ్రామాలు, ఇంత ప్రజలు, సర్టెన్ మెంబర్స్ పరిధిలో ఒక సచివాలయం ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసింది వైసీపీ ప్రభుత్వం గతంలో. సో అది వాళ్ళు అధికారం చేపట్టిన కొన్ని రోజుల్లోనే దాన్ని పరిగణనలు తీసుకొచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. 5 ఏళ్ల పాటు సచివాలయ వ్యవస్థ కూడా రన్ అయింది. దాంతో పాటుగా ప్యారలల్గా వాలంటీర్ వ్యవస్థను కూడా సృష్టించింది వైసీపీ ప్రభుత్వం. సో వైసీపీ ప్రభుత్వం సృష్టించినటువంటి వాలంటీర్లు సచివాలయ పరిధిలో ఉంటూ వాళ్ళ యొక్క అనుగుణంగా వాళ్ళ సచివాలయ వ్యవస్థ యొక్క రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళ యొక్క విధులు నిర్వహించి ప్రజలకు అల్టిమేట్ గా సంక్షేమ పాలన అందించే ప్రయత్నం చేశారు. అది ఒక మంచి కాన్సెప్ట్ గానీ అప్పట్లోనూ ఇప్పటికీ కూడా కొంతమంది మేధావులు, అలాగే కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు కూడా సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటీర్ వ్యవస్థ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్టిల్ ఈ రోజు కూడా అక్కడక్కడ కూడా సచివాలయ వ్యవస్థపై వినిపిస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి వరకు ఓకే. అనంతరం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కొన్ని ఏదైతే వైసీపీ హయాంలో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు కావచ్చు, పథకాలు కావచ్చు, లేదనుకుంటే ఇతరితర ఏదైతే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి అంశాల పట్ల కొంత ప్రక్షాళన చేసి వాటికి చట్టబద్ధత లేదు, ఒక పద్ధతి పాడు లేదు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేశారు. సో దాన్ని మేము గాడిలో పెడుతున్నాం, ఈ విధంగా చేస్తున్నాం అనేటువంటి కార్యక్రమం కూడా చాలా వరకు ఇప్పటివరకు చేశారు. సో అందులో ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సచివాలయ వ్యవస్థ మీద పడింది. ఎందుకు సచివాలయ వ్యవస్థ పడిందంటే ఇప్పటివరకు కూడా సచివాలయ వ్యవస్థ గ్రామ వార్డు స్థాయిలో ఉన్నటువంటి సచివాలయాలు కూడా కూటమి ప్రభుత్వం దాన్ని మార్చాలి, దాని విధి విధానాలు మార్చాలి. సో అది అల్టిమేట్గా ప్రజలకి ఇంకో విధంగా ఇంకా బెటర్గా ఎలాగా చేయాలి అనేటువంటి ఆ కాన్సెప్ట్తో ఈరోజు కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ పట్ల ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సచివాలయ వ్యవస్థ మీద పర్టికులర్గా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఏవైతే సచివాలయ వ్యవస్థ ఉన్నాయో వాటన్నింటిని కూడా విజన్ యూనిట్లుగా వాడుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయ వ్యవస్థని కొనసాగిస్తే ఆలోచన ఉంది, కానీ వాటిని ఎలా వినియోగించాలి అనేటువంటి అంశంపైన ఆయన సీరియస్గా ఫోకస్ చేస్తూ నిన్న అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో వాటన్నిటిని కూడా విజన్ యూనిట్లుగా మార్చి అందులో ఎవరైతే బెటర్గా పనిచేస్తున్నారో, ఎవరైతే ఆ స్థాయిలో మనకి అవకాశాలను ఆ స్థాయిలో ఎవరైతే అందిపుచ్చుకోగలరో మనకు పనికొస్తారనేటువంటి ఆ ఎంప్లాయ్స్ని కూడా మనం ఆ విజన్ యూనిట్లో ఉపయోగించుకోబోతున్నాం అనేటువంటి ఆ స్టేట్మెంట్ అయితే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. సో ఇక్కడ సచివాలయ వ్యవస్థ విజన్ యూనిట్లుగా మారిపోతున్నాయి. సచివాలయ వ్యవస్థకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తి స్థాయి ఏ పేరు పెట్టాలి, లేదనుకుంటే వాటి విధ విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి అనే అంశాలను అయితే మాత్రం ఆయన పూర్తిగా రివీల్ చేయలేదు. కానీ విజన్ యూనిట్లుగా వాటిని అయితే మాత్రం వాడుకోబోతున్నాం. సో వాటికి పేరు మార్చబోతున్నాం. సో రానున్న రోజుల్లో వాటిని ఎలా వినియోగించుకుంటున్నాం, వాటి విధి విధానాలు ఎలా ఉంటున్నాయి, సచివాలయ వ్యవస్థలో ఏ రకమైన సిబ్బంది ఉంటారు, అందులో బెటర్గా పనిచేసిన వాళ్ళు ఏ స్థాయిలో వినియోగించుకోవాలనేటువంటి ఆలోచన, పూర్తి విధి విధానాలు కూడా రానున్న రోజుల్లో తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే మరి సచివాలయ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు మరి దానికి ప్యారలర్గా ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థ పరిస్థితి ఏంటనేది కూడా ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటీర్ వ్యవస్థ రెండు కూడా ప్యారలర్గా ఒకే దశలో ప్రారంభించారు. కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టుగా వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత లేనిది, దానికి భద్రతా సౌకర్యం లేనిది, ఏదో వాళ్ళని అవసరానికి వాడుకునే ప్రయత్నం చేసింది వైసీపీ అనేటువంటి కామెంట్ చేస్తూనే వాలంటీర్ వ్యవస్థ ఇప్పటికైతే మాత్రం రికార్డులో కూడా లేదు అనేటువంటి కామెంట్ చేసినటువంటి కూటమి ప్రభుత్వం అల్టిమేట్గా వాళ్ళని కూడా మేము విధుల్లో తీసుకుంటాం. వాలంటీర్లు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉన్నారో వాలంటీర్గా విధులు నిర్వహించినటువంటి యువతీ యువకులను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. వారి సేవలు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉందనేటువంటి కామెంట్స్ నిన్న మొన్నటి వరకు చేసినటువంటి పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారుగా 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ పట్ల ఇప్పటికీ కూడా
వాటి ప్రస్తావన లేదు. వాటి పట్ల మాట్లాడేటువంటి నాయకులు కూడా లేనటువంటి పరిస్థితి. కానీ దానికి ప్యారలల్‌గా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ పట్ల మాత్రం ఇది చట్టబద్ధమైనది. ఇది ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధించినటువంటి విషయం. ఇది టెక్నికల్‌గా అన్ని విధాలుగా టెక్నికల్‌గా ప్రాపర్‌గా ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి సో, దీన్ని వాళ్ళకి ఏ విధంగా నచ్చే విధంగా వాళ్ళు మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓకే. అది మంచిదే. ఎందుకంటే ప్రజలకి ఇంకా బెటర్‌గా ఏ విధంగా మనం సర్వీస్ చేయాలనేటువంటి ఓరియంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి సచివాలయ వ్యవస్థని ఏ విధంగా డెవలప్ చేసినా అల్టిమేట్‌గా ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఓకే అనేటువంటి ప్రజలు మరి వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి టాపిక్‌నైతే మాత్రం ఖచ్చితంగా రైజ్ చేస్తూ ఉన్నారు. సో, ఏదైతే సుమారుగా ఒక 3,00,000 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు ఈరోజు ఉపాధి అవకాశాలు లేకుండా ఈరోజు ఖాళీగా ఉండే పరిస్థితి ఉంది. సో, వాళ్ళకి ఏదో ఒక ఉపాధి మార్గం చూపించాలనేటువంటి డిమాండ్ కూడా వాలంటీర్ సైడ్ నుంచి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సచివాలయ వ్యవస్థని విజన్ యూనిట్లుగా వాడుకుంటున్నాం వాటిని బెటర్‌గా మేము మెరుగుపరచబోతున్నాం. టెక్నాలజీకి అనుకూలంగా ఈ రోజు ఉన్నటువంటి ఆ టెక్నాలజీకి ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలనే ఆలోచనతో చేస్తున్నప్పటికీ కూడా సేమ్ టైమ్ వాలంటీర్ల పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళని కూడా రాష్ట్ర సర్వీసుల్లో వాళ్ళకి సేవలు వినియోగించే విధంగా వాళ్ళని కూడా తీసుకోవాలనేటువంటి డిమాండ్‌తో పాటు ఏదైతే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ప్యారలల్‌గా ఉన్నదో వాటన్నిటిని కూడా ప్యారలల్‌గానే దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి డిమాండ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్నటువంటి పరిస్థితి. సో, మరి సచివాలయ వ్యవస్థ విజన్ యూనిట్లుగా మార్చుకొని ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేయబోతున్నారు, లేదంటే రాష్ట్రానికి ఏ విధంగా సేవలు వినియోగించబోతున్నారు అనే దీని గురించి మనం ఒకసారి మాట్లాడినట్లయితే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీకి పెట్టింది పేరు. ఆయన విజనరీ నాయకుడిగా ఇప్పటికే స్టాంప్ పడినటువంటి నాయకుడు. సో, సచివాలయ వ్యవస్థని ఏ విధంగా వినియోగించుకోబోతాం అనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. అంటే ఆయనకున్నటువంటి 40 ఏళ్ల రాజకీయ అనుభవంగా లేదనుకుంటే టెక్నాలజీ పరంగా ఆయనకున్నటువంటి అనుభవం పరంగా సచివాలయ వ్యవస్థని ఏ విధంగా మాడిఫై చేయబోతున్నారు, ఏ విధంగా వినియోగించుకోబోతున్నారు అనేటువంటి విషయాలైతే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికైతే మాత్రం ఏ విధమైనటువంటి సమాచారం లేదు. కానీ వాటన్నిటిని మాత్రం విజన్ యూనిట్లుగా ఉపయోగించుకుంటున్నాం. దానికి ఒక ప్రాపర్ పేరు పెట్టబోతున్నాం. రానున్న రోజుల్లో ఏ విధంగా దాన్ని వినియోగించుకోబోతున్నారనే పూర్తి సమాచారం కూడా తెలియజేస్తామన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే చెప్పింది. సో, ఏదైతే మంచి చేస్తున్నారో అట్ ది సేమ్ టైం కాయిన్‌కి రెండు వైపు కూడా చెడు జరుగుతున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 3,00,000 నుంచి సుమారుగా వాలంటీర్లు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. గత 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సేవ చేసేటువంటి భాగంలో వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఇస్తూ వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి మాత్రం డిమాండ్ వాలంటీర్ల నుంచి అయితే మాత్రం తీవ్రంగా వ్యక్తమవుతున్న పరిస్థితి.